అయితే చాలామంది అంటూ ఉంటారండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని మతస్థులు ఉండకూడదు, ఇతనికి ఆ దేవస్థానం మీద నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదో తేడా జరిగే పరిస్థితి ఉందని ఆరోపణలు చేస్తూ ఉంటారు. దాన్ని కొంతమంది ఖండిస్తూ ఉంటారు. అదేంటండి అలా కాదండి, ఆ అన్ని మతస్థులు ఎందుకు ఉండకూడదని, అన్ని మతస్థులు మీరు అలా అంటున్నారు. కానీ నిజం చెప్తున్నానండి, ప్రాంగా అడుగుతున్నాను. ఒక దేవస్థానంలో మరొక మతస్థులకి ఒకవేళ మరో మతస్థులు అక్కడ ఉన్నారు అనుకుందామండి, నిజమైన భక్తులు, ఆ దేవుడికి సంబంధించిన భక్తులు ఆరాధించిన భక్తి శ్రద్ధలతో ఇతర మతస్థులు ఆ కార్యక్రమాలు పాటించగలరా? జగన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే ఆ హిందూ ఆచారాలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ అఫిడవిట్ ఇవ్వాలట. నమ్మకం ఉంది, నమ్మకం లేదు, నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా అదేం క్రైమ్ కదా. అక్కడ నమ్మకం ఉందా నమ్మకం లేదా రెండు రాయాల్సి ఉంటుందట. ఒకవేళ ఎవరైనా వ్యక్తి నాకు నమ్మకం లేదు అనే పరిస్థితే కనుక అక్కడ అఫిడవిట్ ఇచ్చే మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి ఈ రాష్ట్రానికి, అలాంటి వ్యక్తి చేతుల్లో నుంచి దేవస్థానం బాధ్యతలు తీసి ఎవరైనా ఒక ఇండిపెండెంట్ సంస్థ దాన్ని నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడే ఖచ్చితంగా ఇంతమంది హిందువులు, కోట్లాది మంది హిందువులు మనోభావాలు గాయపడవు, ఇలాంటి అనుమానాలు రావు. ఈ చేసిన వ్యక్తుల్లో కూడా నిజంగా జగన్ రెడ్డికి అంత భక్తి శ్రద్ధతో చేయాలనే ఆలోచన అయితే ఉండదు. ఓకే ఫార్మాలిటీస్, ఆ ఫార్మాలిటీస్ ఏమున్నాయి, నాకు వచ్చే ఫార్మాలిటీ ఏంటి, అక్కడ దాకానే ఆలోచిస్తాడు. కానీ అది మాత్రం నిజం, 100% నిజం. ఒక మతస్థులు ఆరాధించే పుణ్యక్షేత్రంలో కానీ, ఒక మతస్థులు నివసించే ఆ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ మరో మతస్థులు వచ్చి ఉద్యోగాలు చేయడం ఇంకోటి చేస్తే చేయొచ్చు. ఒకవేళ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి హక్కులు, ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగాలు చేయొచ్చు అని చేస్తే చేయొచ్చు. కానీ సొంత మతస్థులు చేసినంత భక్తి శ్రద్ధలతో వీళ్ళు మాత్రం చేయలేరు. ఇది 100% కరెక్ట్. అంటే దీని గురించి వెంటనే కంగారు పడ్డాడు జగన్ రెడ్డి. మామూలుగా అయితే మొన్న బోట్లు గుద్దేసి 1,00,000 మందిని లేపేసి రాష్ట్రపతి పాలన కోసం ట్రై చేసినప్పుడు కూడా ఎంత పెద్ద గోల జరిగినా కనీసం స్పందించలేదా, ఏం బిక్కోండి, అవును చేశాను ఏటిప్పుడు అన్నట్టు ఉన్నాడు. కానీ లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన దానికి మాత్రం భయపడ్డాడండి. భయపడ్డంటే మళ్ళీ మామూలుగా భయపడలేదు, దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసి ఏంటి ఎంత దారుణంగా ప్రవర్తించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మొత్తం దుమ్మెత్తిపోస్తూ ఉంటే కవరింగ్ ఇచ్చేద్దామని వచ్చాడండి. కవరింగ్ ఇద్దామని మీడియా ముందుకు వచ్చాడు. మీడియా ముందుకు వచ్చి ఏదో ట్రై చేస్తున్నాడు. ఆయన ఏం ట్రై చేసాడో ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి. ఆయన మళ్ళీ అక్కడ కూడా చెప్పిన అబద్ధాలు మీకు చెప్తాను నేను. కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. తిరోగమనం కొంచెం స్పీడ్లో పెడతాను ఉండండి. ఇది 1.5లో పెడితేనే అంత స్లోగా ఉన్నాడు ఆయన. వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయి ఇలా. అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి రైతులకు ₹1 ఇవ్వలేదటండి చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదని ఇప్పుడు ఈయన వచ్చి చెప్తున్నాడు. నిజంగా మరి ఈయన గెలిచినప్పుడు రైతు భరోసా ఈయన ఎంతకాలానికి ఇచ్చాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కరెక్ట్గా 100 రోజులు, అంటే 3 నెలల 10 రోజులు, కరెక్ట్గా 100 రోజులకే నువ్వు రైతులకు సబ్సిడీ ఇవ్వలేదని అడుగుతున్నాడు. జగన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడండి? సబ్సిడీ కాదు, రైతులకు ₹1 ఇవ్వలేదు అంటున్నాడు. జగన్ రెడ్డి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చేసాడా రైతు భరోసా? జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం 35/2019 చేసాడండి. అతను రైతు భరోసా ఇచ్చింది 15/10/2019 అండి. కరెక్ట్గా 165 రోజుల తర్వాత ఒక పథకం ఇచ్చాడు. 165 రోజుల తర్వాత. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా 100 రోజులు పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఇంకా ₹1 ఇవ్వలేదు. ఏదో కొంపలు ములిపోయినట్టు, ఇప్పుడే రాష్ట్రం మొత్తం అడుగుతుంది అంటున్నట్టు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆకలితో అలమటించిపోతున్నట్టు 100 అప్పుడే ఇంకేవ్వలేదు. నిజంగా అతనిలో గొప్ప నటుడు ఉన్నాడండి. ఏదన్నా ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు, అగ్రెసివ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెంటనే బిగుతాడు. అదే దొరికిపోయాడు దొంగ అన్నప్పుడు ఇక ఎంత జాలిగా పెడతాడంటే అండి, ఇక స్వాతి ముత్యంలో కమల్ హాసన్ కూడా ఎందుకు పనిచేయడు ఈయన దగ్గర. స్వాతి ముత్యం అసలు కమల్ హాసన్ ఆయన కానీ జగన్ గారిని చూస్తే ఆయన యాక్టింగ్ మానేస్తాడు. వాడి అమ్మ నాకన్నా పెద్ద యాక్టర్, వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో ఉన్నాడు, ఇక నేనేం బిగుతానులే ఇంక సినిమాల్లో అని చెప్పి అతను యాక్టింగ్ కూడా రాజీనామా చేస్తాడండి. అంత గొప్పగా నటిస్తాడు, అక్కడికక్కడే స్లాంగ్ మారుతాడు. మనం పిఠాపురంలో చూసాం, ఇలా చిన్నగా కామెడీ చేశాడు. నీకు 15,000 రాజబాబు గారిని గుర్తు చేశాడు. ఇక్కడైతే ఇంక సేమ్ స్వాతి ముత్యమే, సేమ్ దింపేసాడండి ఎవరిని, కమల్ హాసన్ గారిని. ఒకసారి చూద్దాం రండి. గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తా ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు.
రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది, రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది, రైతులకు ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోతా ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తా ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు, పారదర్శకత అంతకన్నా లేదు. ఈయన అన్ని మాటలు అంటే ఒక చూడండి, పద్యం చిన్నపిల్లలకు పద్యాలు నేర్పిస్తాం. జానీ జానీ ఎస్ పాపాను పద్యం నేర్చుకున్నారు అనుకోండి ఎల్కేజీ పిల్లలు. ఎక్కడైనా మనం చుట్టాల ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఆ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు రే పద్యం చెప్పు, ఆ పోయం చెప్పంటే జానీ జానీ ఎస్ పాప అని మొదలెడతాడు. మళ్ళీ తర్వాత ఇంకొకరు ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు అనుకోండి, మళ్ళీ రే బాబునా వెళ్ళరా నువ్వు పద్యం అప్పు చెప్పు, పోయం చెప్పంటే మళ్ళీ జానీ జానీ ఎస్ పాప అంటాడు. సేమ్ జగన్ గారు కూడా ఒక పద్యం బట్టి పడతాడు. ఇప్పుడు ఈయన మొన్న పెట్టాపర్లో ఏదైతే మాట్లాడాడో యాజ్ ఇట్ ఈజ్ అదే మాట్లాడుతున్నాడు. మళ్ళీ సేమ్ క్యాసెట్ మళ్ళీ వేసేస్తాడు. మళ్ళీ ఆ పోయం చిన్నపిల్లాడు పోయం అప్ చెప్పినట్టు ముందు ఆ పోయం అంతా అప్ చెప్పేసి అప్పుడు లడ్డు విషయం కొత్తాడు అనమాట అండి. ఈలోపు మొత్తం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఏ అవకాశం వచ్చినా బురజల్లేదు. ఇతను గెలిచిన తర్వాత 165 రోజుల తర్వాత మొదటి పథకం రైతు భరోసా పెట్టాడు. 165 రోజులు అయిపోయింది అప్పటికి. అలాంటి అతను 100 రోజులుగా అప్పుడే చంద్రబాబు 100 రోజులుగా ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అవి కూడా చూపిస్తానండి. 100 రోజుల్లో ఆయన వచ్చిన తర్వాత తీసుకున్న అద్భుతమైన సంచలనమైన నిర్ణయాలు అవి కూడా చూపిస్తాను. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్ళకు సేమ్ ఇదే మన పెట్టాపురం చెప్పిన పోయం ఇది. మళ్ళీ ఆ పోయం అప్ చెప్పేస్తున్నాడు అన్నయ్య, కాసేపు జాగ్రత్తగా వినండి అందరూ. రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితికి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది. రెడ్ బుక్ పాలనతో ఈ రోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి దేశవ్యాప్తంగా జగన్ రెడ్డి గారిని అసహించుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు కల్తీ చేయటం వేరు, అవినీతి చేయటం వేరు. ఇతను 1,00,000 కోట్లు దోచుకున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. నేపాలే అలాంటి వాళ్ళు ఎంతమంది దోచుకున్నారు కదా, వాళ్ళు అందులో ఇతను ఒకడు. తర్వాత ఇతను అధికారంలోకి వచ్చి 6 లక్షల కోట్లు దోచుకున్నా అప్పుడు కూడా క్షమించారండి జనం. అతను లెక్కను కల్తీ చేసి 30,000 మందిని వాళ్ళ చావుకు పరోక్షంగా కారణమైన అప్పుడు కూడా క్షమించారండి ఇతన్ని. కానీ ఇప్పుడు మాత్రం క్షమించడానికి భారతదేశంలో ఏ ఒక్కడు సిద్ధంగా లేడండి. ఇలాంటి చోట కూడా నువ్వు కల్తీ చేసావంటే నువ్వు నిజంగా మనిషివేనా అని చెప్పి ప్రజలందరూ విరుచుకుపడుతున్నారండి. ఏం చేయాలో తెలీదు. దేశం అంతా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి చీ కొడుతున్నారు జగన్ రెడ్డిని. అప్పుడు కూడా వచ్చి ఎంత ధీమాగా కూర్చొని నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు, ఇక లా అండ్ ఆర్డర్ లేదు, ఇక రెడ్ బుక్ అస్సలు మామూలు మనుషులకు సాధ్యం కాదండి. ఇది మామూలు మనుషులకు సాధ్యం కాదు. ఓ 10 మంది మనల్ని అపార్థం చేసుకుని తిడుతున్నారంటేనే మనసంతా ఆందోళనగా ఉంటుంది. ఏంట్రా వీళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళందరూ ఎలా కన్విన్స్ చేయాలి అని నిజంగా నిద్రపట్టదు. కానీ ఇదేంటంటే దేశం మీడియా అంతా కోడే కూసి దేశంలో ఉన్న ప్రజలు, స్వామీజీలు, మఠాధిపతులు అందరూ వచ్చి తూ అంటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాడండి. బా ఎక్కడ వస్తుందండి బాబు అలాగే ఆ విల్ పవర్. ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో, ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అడుగులోనూ డైవర్షనే, ప్రతి అడుగులోనూ డైవర్షనే. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, అదే రోజు మదనపల్లికు షాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనికి పంపిస్తాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మనం ఊహించని ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు దాదాపు 3,000 మంది ఉన్నారు లైవ్లో. ఇందులో చదరంగం అంటే చెస్ ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు, చెస్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ చెస్లో ఒకటి తోపు అనాలంటే దానికి పారామీటర్ ఏంటంటే అండి, ఒకడు ఇప్పుడు మనం స్టెప్ వేస్తాం, అవతలవాడు స్టెప్ వేస్తాడు, అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి ఇంకో స్టెప్ వేస్తాం. అలా కాకుండా బాగా ఛాంపియన్స్ ఏం చేస్తారంటే అండి, ఎస్ ఇప్పుడు నేను ఒకటి వేస్తాను, అప్పుడు వాడు అది వేస్తాడు, అప్పుడు మనం ఇది వేస్తాం, ఆ తర్వాత అది వేస్తాం. అలాగా 14 ఎత్తుల వరకు ముందే ఊహించేస్తాడంటండి. 14 స్టెప్లు. మనం ఏంటి మనలాంటి వాళ్ళు వాడితే ఒకటి వేస్తాం, వాడు ఏది వేసాడో చూసాక అప్పుడు మరొకటి వేస్తాం. ఒక ఎత్తు వరకు మనం ఆలోచించగలం జనరల్గా ఆడేవాళ్ళు. కానీ నేషనల్ ఛాంపియన్స్ 14 ఎత్తులు ఆలోచిస్తారంటండి ముందుగా.
జగన్ రెడ్డి కూడా తన చీటింగ్ని, తన మోసాన్ని 3-4 ఎత్తుల పైన ఆలోచిస్తాడు. ఎలాగంటే మీకు చెప్తాను రండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక టాపిక్ చెప్పారు, సిబిఎన్ గారు ఒక టాపిక్ చెప్పారండి. ఈ టాపిక్ చెప్తే దీన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఖండించవచ్చు. అబ్బాయి కాదు, అది అతను చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పారు, అది ఇదని చెప్పొచ్చు. కానీ చెప్పకుండా జగన్ రెడ్డి వచ్చి దాన్ని ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదలు వచ్చినప్పుడు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల దాకా ఫస్ట్ రోజు ఉండటమే కాకుండా 9 రోజుల పాటు రౌండ్ దిక్కులోకి అక్కడే ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాత్రంతా అక్కడ వరద బాధితులకి సహాయం అందిస్తూ ఆయన గొప్ప పేరు తెచ్చేసుకుంటున్నాడో, జగన్ రెడ్డికి వెంటనే గుర్తొచ్చిన టాపిక్ డైవర్ట్ చేయాలని వెంటనే జగన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు, అబ్బాబే ఇదంతా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఇవి, ఇది చంద్రబాబు నాయుడే సృష్టించిన ఫ్లడ్స్ ఇవి, ఇక ఇక్కడ వీళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ అందలేదు, అక్కడ వాళ్ళకి పాలు ప్యాకెట్, మొత్తం టాపిక్ డైవర్ట్ చేశాడు. టాపిక్ డైవర్ట్ చేయడం అనేది మొదటి ఎత్తు. టాపిక్ డైవర్ట్ చేయటమే కాకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అతను ఏం చెప్తాడో తెలుసండి, నేను అక్కడికి వస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుగా చేశారు, అతను టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అంటే ఇతను టాపిక్ని డైవర్ట్ చేస్తాడు. టాపిక్ని డైవర్ట్ చేసిన వ్యక్తే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అవతలోని టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడని చెప్తాడండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అంత 2-3 ఎత్తుల పైన ఉంటాడు మనోడు. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నారు. మేము ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే ఇక్కడ మదనపల్లిలో ఫైల్ తగలబడ్డాయని చాపరేజ్ పంపించాడు అన్నాడు. వాస్తవం ఏంటి తెలుసండి, మదనపల్లిలో ఫైల్ తగలబెట్టారు. ఆ తగలబెట్టిన మదనపల్లి ఒకటే కదండి, చాలా చోట్ల వీళ్ళు చేసిన కుంభకోణాల ఫైల్స్ అని తగలబెడుతున్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైతే ఫైళ్ళు తగలబెట్టారని వీళ్ళు బొక్కలోకి వెళ్ళిపోతారో అని, అబ్బాయి అలా కాదు, ఈ రాష్ట్రంలో చాలా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి, మేము ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాం, టాపిక్ డైవర్ట్ చేశాడు. టాపిక్ డైవర్ట్ చేసి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు సంపాదించి జగన్ రెడ్డిని అరెస్ట్ చేసినా దేశం అంతా ఏమనుకోవాలి, అరే జగన్ రెడ్డి మొన్నే వచ్చి ఇక్కడ ధర్నా చేశాడు కదా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు కదా, అందుకని కానీ అరెస్ట్ చేస్తారేమో. అసలు చూడండి తెలివితేటలు. టాపిక్ ఇతను డైవర్ట్ చేస్తాడు, డైవర్ట్ చేసి ఎదుటోడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేశాడు అంటాడు. అది అంత గొప్ప మేధావి. ఈ తెలివితేటలు మంచిగా ఉపయోగిస్తే బాగుండు. ఇలాంటి చావు తెలివితేటలు కాకుండా నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపయోగిస్తే బాగుండండి ఈ తెలివితేటలు. అసలు జగన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడండి ఢిల్లీకి? ఇక్కడ ఎవరో వినుకొండలో ఎవరో 2 కుర్రోళ్ళు, ఒకడు ఏదో కోపం పాతకక్షల్లో ఒకడు వెళ్ళి ఒకడు చంపుకుంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలా? నిజంగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సినంత అంత నేరాలు జరిగిపోయండి. ఇక్కడ జరగకుండా వెళ్ళాడండి, దాని అర్థం టాపిక్ డైవర్షన్కి వెళ్ళాడు. టాపిక్ని అక్కడ ఉన్న టాపిక్ అంతా డైవర్ట్ చేసేద్దాం, లేదంటే అలాగే మనల్ని బొక్కలు వేసేస్తారు. వేసినప్పుడు దేశం అంతా మనల్ని చీకొట్టకుండా ముందుగానే మనం ఏడ్చేద్దాం. ఆడు కొట్టక ముందే ఏడ్చేసాం అనుకో, ఈ కొట్టడం అన్నా మానేస్తాడు, లేదా ఆల్రెడీ ముందే ఏడ్చేసాడు కాబట్టి జనం అందరికీ అర్థమైపోద్ది. అబ్బా ఏం తెలియట్లే బాబుని. అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, ట్రిపుల్ కానీ, హాస్టల్లో కానీ, కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగి, నేను గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళు అంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు. చంద్రబాబు గారి తన సుదీర్ఘ రాజకీయ అనుభవం 30 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న దానికి అప్పుడు సెలబ్రేషన్ జరుగుతుందని తెలుసు జగన్ రెడ్డికి. జగన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు సాగింది, ఎక్కడా ఫుడ్ పాయిజన్ రాలేదు. జగన్ రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టర్లు ఇంకా ఉన్నారు, ఇంకా కాంట్రాక్టర్లు ఎవరు మార్చలేరు. ఏదైతే స్కూళ్ళకి సప్లై చేసే కాంట్రాక్టర్ని ప్రభుత్వం ఇంకా మార్చలేదు, సేమ్ కాంట్రాక్టర్. ఎలాగైతే ఇప్పుడు లడ్డు ప్రసాదానికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్ ఎలాగైతే జగన్ రెడ్డి పెట్టినోడు ఇప్పటికే ఉన్నాడో, అక్కడ కూడా కాంట్రాక్టర్లు ఏళ్ళు పెట్టినోళ్ళే. సడన్గా చంద్రబాబు నాయుడు గారి వేడుకలు స్టార్ట్ అవుతున్నాయి అనగా ఫుడ్ పాయిజన్ అనే వార్తల్ని హల్చల్ చేశారు. అంటే ఆ వేడుకల్ని డైవర్షన్ చేయడానికి ఇతను చేస్తాడు. ఇతను చేసిన దాన్ని డైవర్ట్ చేయడానికి 30 సంవత్సరాలు కరెక్ట్గా అదే డేట్ని వస్తుందని ఎవరన్నా ప్లాన్ చేస్తారా? ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది కాబట్టి అర్జెంటుగా 30 సంవత్సరాలు వచ్చేస్తాయి, ఇప్పుడు ఈ డేట్కి 30 సంవత్సరాలు వచ్చేస్తాయి, కరెక్ట్గా ఇప్పుడు చేయాలని అసలు జరిగే పని అండి అది. నేను ఎప్పుడో ఒక ఆయనకి ఏమంటే మా అమ్మాయి బర్త్డేకి రావాలి మీరు అని చెప్పి కబురు చెప్పడానికి వెళ్ళాను. కబురు చెప్పడానికి వెళ్తే ఏ రోజు వచ్చిందండి అన్నారు, పలానా రోజు అండి అన్నాను. మాకు పని ఉన్న రోజే పెడతారు మీరు, ఆ తర్వాత పెట్టవచ్చు కదా, ముందు పెట్టవచ్చు కదా అన్నాడు. బర్త్డే ఎవడన్నా ముందు వెనక పెడతారండి, అది ఏమన్నా ముహూర్తమా? బర్త్డే అంటే అది ఏ డేట్లో వస్తే ఆ డేట్లో చేస్తాం. అలాగే ఇక్కడ 30 సంవత్సరాల వేడుకలు ఏ డేట్లో వస్తే ఆ డేట్లో చేస్తారు, కానీ
టాపిక్ డైవర్ట్ చేయడానికి అప్పటికప్పుడు 30 సంవత్సరాల వేడుకలు వచ్చామంటే రావండి. ఆ వేడుకలను డైవర్ట్ చేయడానికి చేశాడు ఇతను. ఫుడ్ పాయిజనింగ్ కూడా వైసీపీ వాళ్ళు చేయించుంటారు. ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదంలోని ఇంత కల్తీ చేసిన కల్తీ ఎదవలు ఆ చిన్నపిల్లలు తినే ఫుడ్ని పాయిజన్ చేయరా? ఫుడ్ పాయిజన్ చేసే ప్రయత్నాలు చేసి ఉండరండి.